ఇస్సాక్ గారి కోసం చాలా మంచి విషయాలున్నాయి. ఇకపోతే మనం ఫాలో అవుతున్నది మన హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం. ఈ 11 అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంది. అయితే హ్మ్. దాన్ని జాగ్రత్తగా మనం అలా తర్వాత చదువుతూ పోతూ ఉంటే నెక్స్ట్ ఎవరు అనేది మనకు కనబడుతూనే ఉంటుంది. ఆ సీక్వెన్స్‌లోనే మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి నేర్చుకున్నటువంటి వ్యక్తులు ఎంతమందండి? ఎంతమంది గురించి నేర్చుకున్నాం మనం? నలుగురు గురించండి. నలుగురు గురించి నేర్చుకోవటం జరిగింది. ఒకసారి ఆ నలుగురు పేర్లు ఎవరైనా చెప్పగలరా? హేబేలు గారు, హానోకు గారు, నోవాహు గారు, అబ్రాహాం గారు. వెరీ గుడ్ అమ్మా. ఈ నలుగురు కోసం మనం నేర్చుకోవటం జరిగింది. నలుగురిలోనూ ఒక విశ్వాస వీర గుణం ఉంది. అది మనం ఎక్స్‌ట్రాక్ట్ చేయాలి. కాబట్టి ఆ దేవునికి అర్పణ అనేది ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనటువంటి అర్పణ ఇవ్వగలగాలి. మనం గూడా ఇవ్వాల్సినటువంటి శ్రేష్టమైన అర్పణలు ఉన్నాయి అని కూడా మనం తెలుసుకోవటం జరిగింది. అలాగే లోక పాపులను మోసుకొని పోవటానికి క్రీస్తు మెస్సియాగా అభిషిక్తుడిగా ఈ లోకానికి రాబోతాడు అని ముంగుర్తుగా ఆయన చేసినటువంటి బలికార్యం ఉన్నదని మనం నేర్చుకోవటం జరిగింది. అట్లాగే అది హేబెల్ గారి కోసం అయితే, తర్వాత ఉన్నటువంటి హనోక్ గారు జీవిత కాలంలో ఎక్కువ భాగం దేవుని భక్తికి మనం కేటాయించాలి. ఆయన జీవిత కాలంలో 82% 82% జీవితకాలం దేవుడి మహిమ కోసం దేవుడి సేవలో వెచ్చించటం జరిగింది అని హ్మ్. నేర్చుకోవటం జరిగింది. అది ఆయనలో ఉన్నటువంటి విశ్వాస వీర గుణం. ఆ తదుపరి మనకు తెలుసు మరి మరొక మూడవ విశ్వాస వీరుడు ఇస్సాకు మన హ్మ్. నోవహు గారు. నోవహు గారి కోసం మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందులో అదివరకు చూడని విషయాల గురించి హెచ్చరించబడిన వాడై, ఆయన తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకున్నాడు. దాదాపు 100 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈ కష్టంలో భాగంగా సంతానాన్ని గూడా ఆయన ఆలోచన చేయలేదు. మిగిలిన ఏ పితరుడు కూడా ఇటువంటి సాహసం చేయలేకపోయాడు దేవుడి కోసం. అంటే బిడ్డలను గూడా ఇంక వద్దు అన్నటువంటి ఆలోచన చాలా అరుదైనటువంటి గుణం. ప్రపంచంలో ఎక్కడైనా ఏ మనిషైనా కాంప్రమైజ్ అవుతాడేమో కానీ, బిడ్డల దగ్గర అసలు కాడు. మనం అవుతామా? ఒకసారి ఆలోచన చేయండి. మనం తగ్గము దేవుడి బిడ్డల విషయంలో ఎక్కడ ఎవరి దగ్గర విషయంలోనైనా సరే తగ్గమంటే తగ్గుతాం గానీ, మనం వెనక్కు తగ్గమంటే మనం ఆలోచన చేయకపోవచ్చేమో గానీ, బిడ్డల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అనేది అవ్వము. కానీ అక్కడ గూడా అయ్యాడు. కారణం ఏంటంటే, భక్తికి అన్నింటిని లోబరచాల్సిందే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. విశ్వాసానికి అన్నీ లోబరచాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అది నోవహు గారిలో నుంచి మనం పుష్కలంగా నేర్చుకోవచ్చు. అలాగే నాలుగవ విశ్వాస వీరుడిగా అబ్రహాము గారి కోసం అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. విశ్వాసులకు తండ్రి, విశ్వ విధాతకు స్నేహితుడిగా ఆయన కీర్తి గడించినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నమ్మకమైనటువంటి మనసు గలవాడిగా, విశ్వాసానికి నిర్వచనముగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నట్టుగా మనం ప్రధానంగా నేర్చుకోవటం జరిగింది. ఆయనకు కూడా ప్రాణప్రదమైనటువంటి కుమారుణ్ణి ఇమ్మని చెప్పినప్పుడు గూడా, బలిమ్మన్నప్పుడు గూడా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు, ఆయనకున్నటువంటి ఆ విశ్వాస్యత ఎంత గొప్పదో అనేది మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అలాగే అబ్రహాము గారికి కుమారులము, దేవునికి కుమారులము అన్నంత గొప్ప స్థితికి ఆయన ఎదగడం జరిగింది. అంటే దేవుని కుమారులు అని కాకుండా, ఇంకెవరి కుమారులు అని దేవుడు ప్రస్తావించాడంటే ఎంతోమంది పితరులున్నారు మనకి. కానీ వాళ్ళందరిలలో ఎవరి పేరు లేదు. అది కేవలం అబ్రహాం గారి కోసమే మాట్లాడటం జరిగినప్పుడు, అదొక బ్రాండ్. రేపు మనల్ని కూడా పరిచర్య ఎలా చేయాలి అంటే, మన పేరు చెప్పగలగాలి దేవుడు. లేదా త్యాగం ఎలా ఉండాలి అంటే, మన గురించి చెప్పుకోగలగాలి. లేదా
నమ్మే గుణం. ఏ సందేహం లేకుండా దేవుడు చెప్తే నమ్మేయాల్సిందే. ఇంక తిరుగులేదు అన్నటువంటి గుణమా? లేకపోతే పరిచర్య మనం తుదముట్టించే గుణమా? ఏ గుణాలు మనలో ఉన్నాయి? ఇంతమందిని కాదని ఈ విషయంలో మాత్రం ఫలానా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రోల్ మోడల్స్ అని మన గురించి ఐడెంటిఫైడ్‌గా దేవుడు చెప్పగలగాలి. అది అబ్రహాం గారి నుంచి నేర్చుకోవాల్సినటువంటి సుగుణం. ఇకపోతే ఇస్సాకు గారు గూడా ఏముంది అనంటే, అంటే ఈ సీక్వెన్స్‌లోనే మనం వస్తున్నాం. అబ్రహాం గారి కోసం ఇయన్నీ 11 అధ్యాయంలో 19 వచనం వరకు, నాలుగో వ్యక్తి వరకు ఉంటుంది. 20 వచనానికి వద్దాం. హెబ్రీ పత్రిక 11 అధ్యాయము 20 వచనంలో ఇక్కడ విశ్వాసానికి సంబంధించి మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక మంచి మాటుంది. అదే ఒకసారి చదవండి 20 వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 20 వచనం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించగలిగితే విశ్వాసానికి రెలెవెంట్‌గా దానికి సంబంధించి కొన్ని గుణగణాలుంటాయి. ఉదాహరణకి విశ్వాసమును బట్టి హేబెల్ గారు ఏమని ఆహ్, సాక్ష్యం పొందాడటండి? విశ్వాసమును బట్టి హేబెల్ గారు ఏమని సాక్ష్యం పొందినట్టుగా చూసాం మనం? శ్రేష్టమైనది ఇచ్చేది. అది కాదక్క. అది కాదక్క. ఒకసారి 4 వచనం చదువుదామా? 4 వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసను బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చూడండి. ఏమని సాక్ష్యం పొందాడటండి? నీతిమంతుడు అని. అది. కాబట్టి అంటే విశ్వాసులం అనంటే నీతిమంతులం అన్న సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి అనేది ఒకటి చూసాం. అలాగే ఇస్సాకు గారి దగ్గరికొచ్చినప్పుడు కూడా ఇక్కడొకటుంది. ఇక్కడ కూడా ఒక గుణం మనకు కనబడుతుంది. విశ్వాసంలో నీతిమంతులని మనం సాక్ష్యం పొందాలి అన్నట్లుగా ఇస్సాకు గారి దగ్గరకొచ్చేసరికి విశ్వాసంలో ఏముండాలి? ఏ గుణం ఉండాలి? నీతిమంతుడు. 20 వచనం అక్క. అదయిపోయింది. నీతిమంతులు. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. ఇప్పుడు చెప్పండి విశ్వాసంలో మరొక గుణం ఏముండాలి? జరగబోయే సంగతుల విషయమైనటువంటి స్పష్టత ఉండాలి. అది. అంటే జరగబోయే సంగతులంటే ఇప్పుడు గమనించండి. ఇప్పుడు జరిగిపోయిన వాటిని నమ్మాలంటే జరిగిపోయిన దాన్ని తెలియనప్పుడు తెలుసుకుంటే నమ్మడానికి అవకాశాలున్నాయి. జరుగుతున్న వాటిని జూసి నమ్మడానికి పెద్ద సమస్యేం లేదు. ఇంక సమస్యెక్కడ? జరగబోయే వాటి మీద కదా! కాబట్టి ఈ జరగబోయే వాటిని కూడా ఎంతగా అంటే దేవుడు ఏదైతే అనుకున్నాడో దానిని ఆయన కొన్ని సందర్భాల్లో స్పృహ లేకుండా కూడా చెప్పగలిగాడు. మీకు అర్థమవుతుందో లేదో? యాక్చువల్లీ ఆహ్, ఇస్సాకు గారి కుమారులలో యాకోబు గారు అంత గొప్పోడవుతాడని, ఏశావు చాలా తగ్గిపోతాడని, హ్మ్. యాకోబు గారికి ఏశావు దాసుడవుతాడని అనేక రీతులుగా ఇస్సాకు గారు అంటే అబ్రహాం గారికిచ్చిన ఆశీర్వాదం, ఆయన తర్వాత ఇస్సాకు గారికిచ్చిన ఆశీర్వాదం, తర్వాత ఆశీర్వాదం యాకోబు గారికి వస్తుందని స్వతసిద్ధంగా ఆయనకు తెలీదు. అంటే ఆయన సొంత వినికిడిలో ఆ విషయం అతనికి తెలియదు. ఇలా తెలియకుండా కూడా చెప్తారండి? నేనడుగుతున్న ప్రశ్న. ఒకవేళ ఇలా తెలియకుండా గూడా కొన్ని భవిష్యత్తు విషయాలకు సంబంధించి మన స్పృహ లేకుండా గూడా చెప్పగలమా? చెప్పగలం ఎలా విశ్వసించిన ఎలా దాన్ని అంటే ఒక చిన్న మాట ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసము అన్నది ఆత్మ సంబంధమైనటువంటి ఫలం.
ఆత్మఫలంలో ఆత్మఫలం ఏమనగా అని మొదలుపెట్టిన తర్వాత ఈ 9 లక్షణాలుంటాయి గదండీ! ఆ 9 లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి? విశ్వాసం కదా! విశ్వాసం ఒక లక్షణం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ సంబంధమైనది విశ్వాసం. ఆత్మ సంబంధమైనవంటే ఏంటి అర్థం? అవి కనిపించవు, వినిపించవు. మానవ కంటికి కనిపించవు. మానవ హృదయమునకు గూడా గోచరము కావు. ప్యూర్‌లీ శరీరానికి సంబంధించినది గుణం కాదు విశ్వాసం అనేది మనం ముందుగా గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ ఆత్మ సంబంధమైన సంగతులు కొన్ని సందర్భాల్లో మనం ఎట్లా వ్యవహరిస్తామనంటే పూర్తిగా నేనడుగుతున్నాను జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. యాకోబు గారు గొప్పోడవుతాడని, దీవెనలన్నిటికి వారసుడవుతాడని ఇస్సాకు గారికి తెలుసా అంటారా? తెలీదంటారా? ప్రశ్న అర్థమైందా అండి? యాకోబు గారు ఏశావు కంటే గొప్పోడవుతాడని ఇస్సాకు గారికి తెలిసి ఆశీర్వదించాడా? లేకపోతే తెలియకుండానే ఆశీర్వదించాడా? తెలియకుండానే ఆశీర్వదించాడన్నా, కానీ దేవుడు ఒకసారి హెచ్చరించి ఉంటాడునా. ఎవరితో అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏశావు కంటే యాకోబు గొప్పోడవుతాడని చెప్పి ఉన్నటువంటి పరిస్థితి. అది మనకు వాళ్ళ అంటే ఈ మాట మామూలుగా తెలియపరిచింది ఎవరి కోసం? రెబెకమ్మకు చెప్పాడు దేవుడు. అవునా? ఆమె దేవుడి దగ్గరికి వేడుకోవడానికెళ్ళినప్పుడు, ఆమె చచ్చిపోతుందేమో అన్నంతగా లోపల కొట్లాడుకుంటుంటే ఇద్దరు కాలు పిల్లలు, ఈ మాత్రం దాన్ని నేను బతకటం ఎందుకు అన్నటువంటి రీతిగా దేవుడి దగ్గరకు పోయినప్పుడు దేవుడు చెప్తాడు గదా! 2 జనపదాలు నీలోంచొస్తాయి. ఒకడి కంటే ఒకడు మిక్కిలి హెచ్చైనటువంటి జనమవుతాడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడన్న మాట రెబెకమ్మకు చెప్పడం జరిగింది. అంటే ఏశావు, యాకోబు గార్ల యొక్క తల్లి గారికి చెప్పడం జరిగింది. ఆ తల్లి మరి ఇస్సాకు గారికి విషయం చెప్పిందో, చెప్పలేదో అన్నటువంటి విషయం మనకు బైబిల్‌లో ప్రస్తావించబడలేదు. దట్టు ఇంకోటేంటంటే స్పష్టంగా చెప్పాలంటే ఇస్సాకు గారికి ఆహ్, జ్యేష్ఠుడిగా ఏశావు ఉన్నాడు. ఏమున్నా దీవెనలన్నీ పెద్దోడికే వెళ్తాయి అన్న ఆలోచనే తప్ప చిన్న కుమారుడు గురించినటువంటి అవగాహన, ఆలోచన ఏం పెద్దగా లేనట్టు కనబడుతది మీరు గమనించగలిగితే. ఏవండీ? మొదటగా జ్యేష్ఠుడు పుట్టినటువంటి జ్యేష్ఠత్వపు హక్కు ఉంటుంది. రెట్టింపు భాగం జ్యేష్ఠుడికే ఇవ్వాలి అనేటటువంటి ఆ కాన్సెప్ట్‌లోనే ఉండిపోయాడు తప్ప ఆహ్, కరెక్ట్‌గా చెప్పాలంటే ఆయనకు యాకోబు గారి విషయంలో కన్సర్న్ లేదాయనకి. లేకపోయినా ఎలా దీవించాడు? అదే విశ్వాసానికున్నటువంటి పవర్. ఆహ్, మీకు అర్థం కావటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే మనకు ఆహ్, మన ఎరుకలో లేకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో విశ్వాసాన్ని బట్టి సత్యమే చెప్తామా అనంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి చూద్దాం. ఒక ఒక మంచి ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. బాగా అర్థమవుతుంది మీకు. ఆహ్, అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయం. 38, 39 వచనాలు చూడండి. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్ము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికిని అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన అందరికిని చెందునని వారితో చెప్పెను. జాగ్రత్తగా గమనించండి దీన్ని. దీనికి వ్యతిరేకంగా అనిపించినటువంటి విషయం. ఆయనన్న మాటేంటి ఇక్కడ? మీరు మారుమనసు పొంది మారుమనసు పొందండి, బాప్తిస్మం పొందండి. మీకు పరిశుద్ధాత్మ అన్న వరం వస్తుంది. ఇది ఎవరెవరికొస్తుందన్నాడండి? ఎవరెవరికొస్తుందన్నాడు ఆయన? 39వ వచనం అక్క. 39వ వచనంలో ఏముందో చూడండి. ఇది
మీ పిల్లలకును దూరస్తులందరికీ అన్నాడు. అంటే దగ్గరోళ్ళు గాదు, దూరమోళ్ళు గాదు, పిల్లలని గాదు, పిల్లలు గానివాళ్ళు అందరికీ వర్తిస్తదన్నాడా? అవునా? బాప్తిస్మం అందరూ తీసుకోవచ్చన్నట్టే గదా! అవునా? రక్షణ అందరికీ పొందుకోవచ్చనే గదా! అవునా? అనే మాట కదా చెప్పిందిక్కడ. ఇప్పుడు 10వ అధ్యాయంకొద్దాం. కొర్నేలి గారి సందర్భంలోకొద్దాం. 10వ అధ్యాయంలో కొర్నేలి గారి సందర్భానికొస్తే, ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. 34, 35 వచనాలు చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. ఇంకా 36 కూడా చదవండక్క. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. దీన్ని చదివినప్పుడు మీకేమో ఏమన్నా కాంట్రవర్సీ అనిపించిందా లేదా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎప్పుడు గ్రహించాడట ఈ విషయం? దేవుడు పక్షపాత కాడని నిజముగా గ్రహించాను. అంటే ఏంటి అర్థం? కొర్నేలి గారు అన్యజనుడు. 28వ వచనంలో చూడండి ఈ మాట ఉంటుంది చూడండి. కొర్నేలి గారు ఎవరంటే అన్యజనుడు. అప్పుడతడు తీశారండి అందరూ? అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను, అట్టివారిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను, అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అన్నాడు చూడండి. అంటే మీరు ఇంతకు ముందు చెప్పిందేంటి 2వ అధ్యాయంలో పేతురు గారు? అందరికీ దేవుడి వరం వస్తుంది. అందరూ రక్షణకొస్తారు. ఇందులో మినహాయింపు ఏం లేదు. ఒకరికొస్తుంది, ఒకరికి రాదు అని ఏం లేదు. ఈ రక్షణ అందరికీ వర్తిస్తుంది అన్నాడా లేదా? 2వ అధ్యాయం దాటి ఎన్నో వేల మందిని సంఘంలోనికి చేర్చి, ఎన్నో కార్యక్రమాలు చేసి, సంఘాలను విస్తరించి, ఇన్ని చేసిన తర్వాత 10వ అధ్యాయంలో చెప్తున్న మాట, దేవుడు పక్షపాతి కాడు. ఆయన యూదులకే గాదు దేవుడు, అందరికీ దేవుడే, అన్ని జనులకు గూడా దేవుడే అని మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. అంతే కదండీ! అంటే మరి ఇప్పుడు ఏ ప్రమేయంతో చెప్పినట్టు 2వ అధ్యాయంలో? ఆయన ఎరుకై చెప్పాడా? ఎరుక లేకుండానే చెప్పాడంటారా? ఎరుక లేకయే చెప్పిండండి. అంటే అలా చెప్పగలమా మనం? అలా చెప్పగలమా? అంటే 100% చెప్పగలం. అది మన ప్రమేయం అనేది లేకుండానే కొన్ని ప్రవచిస్తాము. అంటే మనకు ప్రవచన వరాలన్నీ పోయాయి గదా! అనని అనుకోవచ్చు. కానీ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ దేవుడు చెప్పేశాడు. అన్ని విషయాలు ముద్రితమైపోయాయి. కానీ జరగవలసినటువంటి సంగతులు కొన్ని ఎలా ఉంటాయంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు సువార్త అనేది తీర్పు. జరగవలసినటువంటి తీర్పు. దానికి లోబడితే ఏమవుతాడట? నమ్మినవాడు రక్షించబడతాడు. అది ఫ్యూచరా? కాదా చెప్పండి? భవిష్యత్తా? కాదా? భవిష్యత్తా? కాదా? ఆలోచించండి. తర్వాత నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది భవిష్యత్తే కాదా? అంటే మనకు తెలియకుండానే కొందరు విషయాల్లో కొందరు బిహేవియర్‌లు చూసి ఈడు నిజంగా పోతాడురా! అని నేను అనుకుంటూ ఉంటాం. కొన్ని విషయాలు మనసులో అనిపిస్తుంటది. బయటికి చెప్పకపోయినా కొందరు బిహేవియర్‌లు చూసి ఏం చేయమంటారంటే, ఈళ్ళు ఇక నాశనమే ఇక అన్నటువంటి రీతిగా మనకు అనిపిస్తదా లేదా కొందరు చూసినప్పుడు? కొందరు నాశనమునకు ముందు గర్వము నడుచును అంటాడు. ఇలా గర్విష్ఠులుగా ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? నెక్స్ట్ వీళ్ళకి నాశనమే గతి. సో, వినయము కలిగే ప్రవర్తిస్తూ, భక్తి కలిగిగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళకేమనుకుంటాం? వీళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో గొప్పోళ్ళవుతారు. గొప్ప దీవెనలకు ఎందుకంటే నమ్మకమైన వానికి దీవెనలు అది ఫ్యూచరే. అది ఫ్యూచరే. నేను అలాంటి ఫ్యూచర్ గురించి చెప్తున్నా. సో, అలాంటి మనం విశ్వాసం అనేటటువంటి దానిని మనసులో అది కలిగి ఉన్న దాన్ని బట్టి ఒక వ్యక్తి భవిష్యత్తును మనం అంచనా వేసి అనుకుంటూ ఉంటాం. ఆఫ్‌కోర్స్ అది
వాళ్ళు బిహేవియర్ మార్చుకుంటే మారిపోతుంది ఆ దీవెన. అది వేరే సంగతి. కానీ కొన్ని విషయాలు ఖచ్చితంగా మన ప్రమేయం లేకుండానే విశ్వాసం అనే పరిమాణమును బట్టి మనం చెప్పేస్తూ ఉంటాము. దానికి బెస్ట్ ఆప్షన్ మనం జూసాం ఇందాకే. ఏది పేతురు గారు. అందరికీ రక్షణ వస్తుంది అని చెప్పినటువంటి ఆయన 10వ అధ్యాయానికొస్తే, లేదు లేదు కొందరికి అనుకుంటూ ఉండేవాడిని నేను. తర్వాత నాకు దేవుడు నేర్పించాడు. ఇది అందరికీ రక్షణ. కొర్నేలి అన్యజనుడైనంత మాత్రం చేత మనం బాధపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఇతనికి కూడా దేవుడి దీవెనలు, అంగీకారాలు ఉంటాయి. ఆయన పక్షపాతి కాదు దేవుడు అని నిజంగా అప్పుడు గ్రహించాడట. మరి అంతకుముందు గ్రహింపు లేకుండానే చెప్పాడా అందరి కోసం రక్షణని? అవును. మరి అదెలాగ చెప్పాడు? అది విశ్వాసమును బట్టి చెప్పాడు. ఆత్మ సంబంధమైనటువంటి గుణమది. కనుక కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకుండానే కొందరి విషయంలో మనము వాళ్ళ భవిష్యత్తును మనం ప్రో అంచనా వేయటం అనేది జరుగుతుంది. ఇస్సాకు గారు గూడా ఏం జేశాడు అనంటే, ఒకసారి చూద్దాం. ఈ విషయాల్లో చాలా మందికి తెలియనటువంటి ఒక సత్యం ఉంది. అదేంటంటే ఆహ్, ఏదో కపటోపాయాలతో వచ్చి ఎవరిదో ఆస్తి దొంగిలించుకొని పోయినట్టు ఆశీర్వాదాన్ని దొంగిలించుకొని పోవచ్చు అనని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మీరు గూడా బహుశా కొంతమంది అలా అనుకోండొచ్చేమో. ఈవెన్ ఎందుకంటే ఇస్సాకు గారే చెప్తారు ఈ మాట. ఏమనండి? ఆయన ఆహ్, చివరి దశకొచ్చేసరికి ఆశీర్వదించాలనుకుంటాడు గదా! అలా అనుకున్నప్పుడు ఏం జరిగింది? ఒకసారి చూద్దాం. ఆదికాండం 27 అధ్యాయం 27 వచనం నేను చదువుతానండి. 40 వచనం వరకు ఉంటుందిది. ఆదికాండము 27వ అధ్యాయము 27 వచనం నుండి 40 వచనం నుండి చూస్తే వరకు చూస్తే అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి ఇత్తెను. ఎవరిని దీవించాడు? యాకోబు గారిని. యాకోబు గారిని దీవించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు తెలుసు కదా! చూడండి ఏమంటున్నాడు. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు. జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉందువు. నీ తల్లి పుత్రుల్ని నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు. నిన్ను దీవించువారు దీవించబడుదురు. ఏవండీ ఈ ఈ మాటలు ఎవరికి ముందు దీవెనలున్నట్టుగా మీరు గమనించారా? ఇదే మాటలు. ఇలాంటి మాటలే ముందు ఒకరిని దీవిస్తూ దేవుడన్నాడు. ఎవరికైనా గుర్తుందా? అబ్రహాము గారికి అబ్రాహాము అనుకున్నాను. గారిని దీవిస్తూ చెప్పినటువంటి మాట 12వ అధ్యాయంలో పోతే ఆదికాండంలో ఇదే మాటలు కనబడతాయి. ఏమని? నిన్ను శపించు వారిని శపిస్తాను. నిన్ను దీవించు వారిని దీవిస్తాను అని. ఇలాంటి దీవెనే ఇస్సాకు గారు యాకోబు గారికిస్తున్నాడు. అలాగే 30వ వచనంలో ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుని వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితోనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతన్ని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను అనగగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతన్ని నిజముగా దీవించితిని. అతడు దీవించబడిన వాడే అనెను. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రీ నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వమును తీసుకొను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి, నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదా అని అడిగెను. అందుకు ఇస్సాకు ఇదిగో అతడు నీకు
ఏలికగా నియమించి అతని బంధువులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతన్ని పోషించి తిని గనుక నా కుమారుడా నీకేమి చేయగలను ఏశావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా ఏశావు నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేక పైనుండి పడు ఆకాశపు మంచు లేక ఉండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడు వగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చెను. ఏమండి ఇక్కడ మీరు బాగా గమనించండి. బాగా జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు మోసపోయిన వాడిని అలా మోసం చేసిన వాడిని నాయనా వాడు తగిన మూల్యం చెల్లించుకుంటాడు. ఈ విధంగా మోసం చేసి పోయినోడు ఏం బాగుపడతాడు? అప్పుడప్పుడు మనం గూడా అంటాం గదండీ! ఇంత దుర్మార్గంగా ఉంటే నువ్వేం బాగుపడతావు పో. మేము జూస్తాం నువ్వెట్లా బాగుపడతావో అనని మనం అంటాం గదా! ఇలాంటి మాటలు పొరపాటున గూడా ఒక్కటి గూడా యాకోబు గారి విషయంలో అనకపోవటం ఏంటి? దట్టు ఏశావు గారితో మాట్లాడుతూ చెప్పిన మాటేంటి? నీ నివాసం భూసారం లేకుండా ఉంటది. పైనుంటి ఆకాశం మంచు లేకుంటది. కత్తి చేత బతుకుతావు నువ్వు. దాసుడు అయిపోతావు నీ సహోదరుడికి. ఇదేంటిది? ఎక్కడైనా మోసపోయినోడిని ఓదార్చాలి. మోసపోయాడి పక్షాన పోరాటం జేయాలి. నష్టపోయిన దాన్ని తిరిగి తెచ్చేటట్టు జేయాలి. అంతే గదండీ! కానీ ఏంటి ఇది ఇలా చెప్తున్నాడు ఇస్సాక్ గారు? దీన్ని జూసినప్పుడు మనకేమనిపించాలి జెప్పండిప్పుడు? పూర్తిగా మన స్వాధీనము లేనటువంటి విషయాలు, దేవుని సంకల్పముతో ముడిపడినటువంటి విషయాలు చెప్తున్నట్టుగా లేవు ఇవన్నీ? బాగా గమనించండి. కనుక ప్రియులారా ఇలాంటివి చాలా ఉంటాయి. అసలు మోసపోయినటువంటి వాడినేంది అలా చెప్పించటం ఏంటసల? అన్యాయంగా మోసపోయినటువంటి పరిస్థితి. మరి మీ మీ తమ్ముడు కపటోపాయాలతో వచ్చాడంటే, కపటోపాయాలతో ఆశీర్వాదం కొట్టుకుపోవచ్చండి ఎవడన్నా? ఇది మనకు తెలియని సంగతి ఇదే. చాలా మంది యాకోబు గారిని ఏమంటారు? యాకోబు గారిని ఏమంటారండి? మోసగాడు ఆ! మోసగాడు పాటలు గూడా ఉన్నాయి. యాకోబు మోసగాడై తండ్రి వింటిని వీడిచ్చెను అని. ఇన్నారు గదా మీరు గూడా? ఇంకోటేంటి? ఆయన మోసం జేశాడు గాబట్టే మామయ్య చేతిలో ఏమయ్యాడట? మోసపోయాడు. మోసపోయాడు అంటారు. అది గూడా మీకు ఎవరికైనా మనసులో ఉంటే తీసేయండి. ఎందుకనంటే దేవుడు ఎక్కడే గాని యాకోబు మోసగాడని మీరు జల్లెడబట్టి వెతికినా, రంధ్రాన్వేషణ జేసినా దొరకదు. దట్టు మరొక విషయం ఏంటంటే, ఆయనట మారు మనసు పొందిన తర్వాత గాని దేవుడు ఆశీర్వదించలేదట. ఇదొకటి అల్లిక. యాకోబు గారు ఎంత నిప్పులాంటోడంటే, నేను అబ్రహాము, ఇస్సాకు నెక్స్ట్ ఏంటి? యాకోబుల దేవుడు. యాకోబుల దేవుడును. ఇది గూడా ఈ మాట అన్నా గూడా ఆయన మారు మనసు పొందిన తర్వాత చెప్పాడట దేవుడు. సరే బాగుంది. 28దో అధ్యాయంకొద్దాం. క్లారిటీ చూద్దాం. అంటే జరగబోవు సంగతులను గురించి ఎంత స్పష్టంగా అసలు పూర్తి మన స్వాధీనంలో లేక, మన నాలెడ్జ్‌ను వాడకుండానే దేవుడి సంకల్పాన్ని, దేవుడి యొక్క భవిష్యత్తును ఒక కుమారుడు వారసుడి పట్ల ఎలా చెప్తున్నారో, అది విశ్వాసానికి ఉన్నటువంటి గొప్ప గుణమండి. అంటే నీతిమంతులమని సాక్ష్యం పొందాలి. రేపు ఈ విశ్వాసపు స్వాధీనంలోనికెళ్ళి ఒక మనిషి భవిష్యత్తు కోసం గూడా మనం మాట్లాడాలి. 28దో అధ్యాయం చూద్దాం. ఆదికాండము ఆహ్, ప్రారంభం నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఆదికాండం 28దో అధ్యాయం ప్రారంభం. ఇస్సాకు యాకోబును పిలిచి, "నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి, అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒకదానిని వివాహం చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి,
నీవు అనేక జనములగునట్లు నీకు వంశాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయు గాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేసెను. ఏమండి ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి. ఇన్సిడెంట్ ముందు అధ్యాయంలోనే కదా జరిగింది. కపటోపాయంతో వచ్చి తీసుకెళ్ళాడు దీవెన అని చెప్పినటువంటి మాట, అది విశ్వాసంతో సంబంధం లేకుండా చెప్పిన మాట. తన స్వాధీనం నుండి చెప్పిన మాట. మళ్ళీ ఇక్కడికి 28వ అధ్యాయంలోకి వస్తే పక్కనే మంచి వెంటనే ఏం జరిగింది? నాయన నువ్వు ఇక్కడ ఉంటే కుదరదు. తప్పనిసరిగా మీ అన్నయ్య నీ మీద పగతో ఉన్నాడు. నువ్వు వెళ్ళురా బాబు అని చెప్పి ప్రొటెక్ట్ చేస్తూ, సరే పోనీ ఎట్లైనా అండి అంత చెడ్డ కొడుకే కాబట్టి కాపాడుకో అనే క్రమంలో ఈ మాట చెప్పాడనుకుంటే బాగుంది. అప్పటికి ఇదిగో ఈ 3వ వచనం నుండి ఉన్న విషయాలు ఎందుకు చెప్పాల్సొచ్చింది? దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు అనేక జనములవుతావు. నీకు సంతాభివృద్ధి కలుగజేయటం జరుగుతుంది. నువ్వు విస్తరిస్తావు. అబ్రహాముకి ఇచ్చిన దేశం నువ్వు స్వాధీనపరుచుకుంటావు. నీకు నీ సంతానానికి అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదం దయచేయబడతది. ఈ దీవెనలు ఎందుకంటారు? మీరు చెప్పండి. మోసం చేసినందుకా? మరి మోసం చేసినందుకు నీకు పెద్ద అవార్డు ఇస్తాను, రివార్డ్ ఇస్తాను అని చెప్పినట్టా? ఇది కూడా విశ్వాసమును బట్టి దీవించినదే. యాకోబు గారు 100% దీవెనలకు అర్హుడు. ఇంకా చూద్దాం. నాన్న చెప్పినట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాడండి. జర్నీ చేస్తూ ఉన్నాడు. 10వ వచనానికి వద్దాం. ఇక్కడ ఏముంటుంది చూడండి. 10వ వచనం నుండి యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఏమండి ఇప్పుడు దేవుడు కూడా దీవిస్తున్నాడండి. ఎప్పుడు? మారమనసు పొందిన తర్వాత, మామయ్య దగ్గర మొత్తం మోసపోయిన తర్వాత చెప్పిన మాట ఇది. వెంటనే జరిగినటువంటి ఇన్సిడెంట్లు అండి అవన్నీ. కాబట్టి జాగ్రత్త. నేను ఎందుకే ఎప్పుడో చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను. దేవుడి మాటలను బట్టి హెచ్చరిస్తూ ఉంటాను. ఏమనంటే, వాళ్ళు మహాత్ములండి. తరతరాలకు తరగని విశ్వాస సంపద కలిగినటువంటి మహనీయులు వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎందుకనంటే ఒకసారి చూడండి, ఎవరు ఇలాగ మాట్లాడతారు వీళ్ళ గురించి అనంటే, దానికి కూడా దేవుడు క్లారిటీ ఇచ్చాడు. పేతురు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. 10వ వచనం. 9, 10 వచనాలు కలిసి ఉంటాయండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9 భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగిన శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులునైన మహాత్ములను దూషింప వెరవకయున్నారు. చూడండి,
మహాత్ములను దూషించటానికి వెరవడం అంటే ఏంటి? వెనుతీయక వెరవడం అంటే భయపడ్డం అండి. నాకు మాత్రమే మీరు వెరవవలెను అనే మాటలు కూడా కనబడతాయి బైబిల్‌లో. వెరవడం అంటే భయపడటం. అంటే మహాత్ములను దూషించేటప్పుడు భయపడాలట. మహాత్ములు అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారులకు మించిన మహాత్ములు ఎవరున్నారండి అసల? ఇన్ని తరాలు వచ్చిపోతూ ఉంటే, అన్ని తరాల్లో నేను నాకు కేర్ ఆఫ్ అడ్రెస్ ఈ భూమి మీద వాళ్ళే అని మాట్లాడుతూ ఉంటే, అట్లాంటోళ్ళని మోసగాళ్ళంటావా? ఏవండీ? ఎక్కడైనా దేవుడు చెప్పాడండి? అసలు నీ పేరేం పేరంటే యాకోబు అంటే, ఒరేయ్! ఇది రాంగ్‌గా పెట్టారురా ఈళ్ళు. నువ్వు దేవుడితోనూ, మనుషులతోనూ పోరాడేటటువంటి వ్యక్తివి గనక నువ్వు యాకోబు గాదు. ఇప్పుడు మోసగాడివి గాదు. నీ పేరు ఇశ్రాయేలు అని దేవుడు ఆశీర్వదించడం జరిగింది. ప్రపంచ చరిత్రలో గుర్తుపెట్టుకోండి. యాకోబు గారికున్న ఘనత ఎంత గొప్పదంటే, ఈ ప్రపంచ దేశాలన్నీ మీరు గమనించండి. మహా అంటే ఒక వ్యక్తి పేరిట వీధి మొదలుకొని, జిల్లా పేరు మొదలుకొని, రాష్ట్రం మొదలుకొని అంతవరకే ఉంటది మహా అంటే. కానీ ఒక దేశానికి ఒక వ్యక్తి పేరు ఎక్కడన్నా చూసారా మీరు? దేశానికంతటికి కూడా ఒక వ్యక్తి పేరు రావటం అంటే అది ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశం. ఆయన పేరిట ఒక దేశాన్ని దేవుడు ఇచ్చేసాడంటే చిన్న విషయం అండి. అందుకే గమనించండి. ఎవరు ఈ విధంగా నోరు బారేసుకుంటారు మహాత్ముల మీద? తెగువ గలిగిన వారు స్వేచ్ఛాపరులు. ఎందుకంట అంత స్వేచ్ఛ? నాలుకను ఎటు పడితే అటు వాడటం అనేది భక్తులకు తగింది కాదు. ఎందుకంటే ఎవడైనను భక్తిపరుడనని చెప్పుకొనొచ్చు ఏమని చెప్పాడండి దేవుడు? మాట చూద్దాం యాకోబు రాసిన పత్రికలో. ఎప్పుడైనా మనం అదుపులో ఉంచుకోవాలి. మొదటి అధ్యాయము 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెమును పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. గమనించండి. ముఖ్యంగా కళ్ళెం నోటికి ఎవరి విషయంలో ఉండాలంటే ఇలాంటి మహనీయుల విషయంలో ఉండాలి. మనం వాళ్ళలో ఒక 1% అయినా బతకటానికి అవకాశం ఉండగలదండి అసల? వాళ్ళకున్నటువంటి విశ్వాస పరిమాణం ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తైనటువంటి పరిస్థితి అండి వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ ఆదర్శాలు. కానీ నాన్న, అమ్మ అసలు ఎంత విధేయుడు అనుకుంటున్నారండి యాకోబు గారంటే? అమ్మా నాకు నాన్న కనుక్కుంటాడమ్మా నువ్వు నున్నని దేహం కలిగిన వాడిని. అన్నయ్యకి రోమాలు ఉన్నాయి. ఒళ్ళంతా రోమాలున్నాయమ్మా. నీ దీవెన సంగతేంటో కనుక్కుంటే మాత్రం నన్ను శపిస్తాడు నాన్న అంటే, నాన్న నేను చూసుకుంటాను. నువ్వెళ్ళు అని అమ్మ చెప్తే ఎంత విధేయుడైపోయాడండి. ఒకటి. రెండోదేంటి అనంటే యాక్చువల్లీ ఆల్రెడీ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఏశావు అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్న తర్వాత సిగ్గు, ఎగ్గు లేకుండా మళ్ళీ నాన్న దగ్గరికి దీవించమని రావటం అనేది ఎవరి తప్పు? దేవుడు గూడా మనము ఏశావు వంటి భ్రష్టుడెవరన్నా ఉన్నాడేమో చూసుకోండి మీలో అన్నాడు తప్ప, యాకోబు లాంటి మోసగాడు విషయంలో జాగ్రత్త పడండి అని చెప్పొచ్చు కదా దేవుడు. ఆలోచన చేయండి. యాకోబు లాంటి మోసగాడు ఉంటాడేమో జాగ్రత్త నాయనా మీ మధ్య అన్నాడా? లేదే. ఒక పూట ఆకలి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నటువంటి వ్యభిచారి వాడు ఉంటాడేమో చూసుకోండి అన్నాడు గాని, తిండిపోతులాంటోడు అట్ట ఉంటాడేమో చూసుకోండి అన్నాడు గాని, యాకోబు గారి కోసం చెప్పలేదేంటి? దట్టు మరల ఇంకేమంటాడు? నేను యాకోబును ఏమన్నాడండి దేవుడు? నేను యాకోబును ప్రేమించి తిని ప్రేమించి తిని ఏశావును
ద్వేషించి తిని అన్నాడు. ఇదేంటి ఇది? మోసపోయినోడిని ద్వేషించటం ఏంటి? మోసం చేసినోడిని ప్రేమించటం ఏంటండి బాబు? అది. కాబట్టి జాగ్రత్త పడాలి మనం. ఇదే విషయం యూదా పత్రికలో గూడా అంటాడు. చూద్దాం 8వ వచనం. యూదా పత్రిక 8వ వచనం చూద్దాం. 8వ వచనంలో మీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకుని ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. చూడండి. మహాత్ములను దూషించకూడదు. మహాత్ములు అనగానే మనకు గాంధీ తాత గారు గుర్తు రావాల్సింది ముందు. ఏమండి? మహాత్ములు అనగానే ముందెవరు గుర్తు రావాలి మనకి? విశ్వాస వీరులు గుర్తు రావాలి. ఏమండి? విశ్వాస వీరులు గుర్తు రావాలి. కనుక భవిష్యత్తులో సంభవింపనై ఉన్న వాటిని గురించి యాకోబు గారిని, ఏశావు గారిని ఇద్దరిని దీవించాడట. ఏశావు గారి జీవితం, భవిష్యత్తు, వాళ్ళ సంతతి ఏమైపోతుందో దేవుడు ఇస్సాకు గారి ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు విశ్వాసమును బట్టి. యాకోబు గారి జీవితం కూడా ఎలా ఉండబోతుందో కూడా ప్రవచింప చేయటం జరిగింది. కనుక ఇది విశ్వాసంలో ఉన్నటువంటి మరొక గుణం. ఈ విశ్వాస్యతను బట్టి మనం ఏమి చేయొచ్చు అనంటే నీతిమంతులమనే తీర్పు తీర్చబడొచ్చు. ప్లస్ ఒక మనిషి యొక్క భవిష్యత్తు మనం అంచనా వేసి విశ్వాసతను బట్టి కొన్ని సందర్భాల్లో చెప్తాం. అది చెప్పింది నిజంగా అది జరుగుతుందో లేదో మనం మర్చిపోయి ఉండొచ్చు. ఏమండి? మర్చిపోయి ఉండొచ్చు. కానీ అది నిజంగా విశ్వాసతను బట్టి చెప్పింది అయితే ఖచ్చితంగా జరుగుతుంది జీవితంలో. అర్థమవుతుందండి? కనుక ప్రియులారా, ఈ విశ్వాసమును బట్టి జరగబోవు సంగతులను గురించి ఉన్నటువంటి స్పష్టత మనకుండాలి. కొన్ని సందర్భాల్లో మనం చేసినటువంటి నీతి కార్యాలు, మనం పర్ఫెక్ట్‌గా ఉన్నటువంటి పరిస్థితులు, భక్తిలో బతుకుతున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిని బట్టి మనకు కూడా కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది. హమ్మయ్య! చాల్లే, మనం ఇట్లాగే ఉంటే ఏమైపోతాం అని అనుకుంటాం మనం. ఇలాగే బతికితే ఏమైపోతాం అనుకుంటూ ఉంటామండి మనం గూడా. పరలోకం వెళ్ళిపోతాము, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాము అనేటువంటి పరిస్థితి మనం అనిపిస్తుందా లేదా? అది విశ్వాసం తాలూకు గుణమండి అది ఒకటి. కాబట్టి ప్రియులారా, దయచేసి గమనించండి. విశ్వాసమును బట్టే ఇస్సాకు గారు ఆ విధంగా కొన్ని సత్యాలను దీవెనల రూపంలో అందించడం జరిగింది. అట్లాగే విశ్వాసంను బట్టే ఈవెన్ ప్రారంభంలోనే పేతురు గారు ఏం చేశారు? ఈ దీవెన, ఈ వాగ్దానం ఏదైతే ఉందో రక్షణ భాగ్యము, ఇది కేవలం కొందరికే కాదు, యూదులకు, ఇశ్రాయేలుకు మాత్రమే కాదు పరిమితం, దూరస్తులకు అందరికీ కూడా వర్తిస్తుంది అని చెప్పి 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి నేను నిజముగా గ్రహించను, అంటే గ్రహింపు లేకుండా కూడా కొన్ని సంగతులు విశ్వాస్యతను బట్టి చెప్పే ఉంటాయి అని చెప్పటానికి ఈ ఉదాహరణ మనం తీసుకోవటం జరిగింది. ఇదండి ఇస్సాకు గారి కోసం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు కేవలం విశ్వాస వీరుల జాబితాలో చెప్పబడినటువంటి ఆ ఒక్క గుణం దగ్గర మనం ఆగాం. ఇస్సాకు గారిలో చాలా గొప్ప గుణాలున్నాయి. ఇవన్నీ విశ్వాస వీరత్వంలోనికి అతన్ని నిలబెట్టడానికి ఉపయోగపడినటువంటివి. ఏమండి? ఇస్సాకు గారిలో ఉన్నటువంటి మరొక గుణం ఏదన్నా మీకు తెలిసిన, చాలా ఉన్నాయనుకున్నాం గదా! మీకు తెలిసిన గుణాలు మరికొన్ని చెప్పండి ఇస్సాకు గారి కోసం. నిరీక్షణ కూడా కలిగి ఉన్నాడు. దేవుడు పొమ్మన్నంత వరకు మా అమ్మ దగ్గరనే ఉండి, దేవుడు పోన్నప్పుడు మాత్రమే. నేను మాట్లాడుతున్నది యాకోబు గారి కోసం కాదక్క, ఇస్సాకు గారి కోసం. మీరు యాకోబు గారి కోసం చెప్తున్నారు. ఇస్సాకు గారి కోసం. చెప్పండి. తల్లిని మంచిగా ప్రేమించాడన్న ఇస్సాకు, తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. వెరీ గుడ్. అదొకటి. ఇంకా పిల్లలు లేనప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసేవాడు. గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇంకా మ్యారేజ్ విషయంలో కూడా తల్లిదండ్రులకు లోబడి వారికి ఇష్టమైన వాళ్ళనే తెచ్చేంత వరకు ఉన్నాడు. మంచి మాటలమ్మా, వెరీ గుడ్.
ఇస్సాకు గారిలో నుంచి మనం కంప్లీట్ పర్సనాలిటీ నేర్చుకోవచ్చండి. భక్తి జీవితంలో ఫస్ట్ పాయింట్ ఏవండీ చిన్న బిడ్డగా ఉన్నప్పుడే, పసిప్రాయంలో ఉన్నప్పుడే నాన్న గొర్రె పిల్ల ఏది అని అడిగినప్పుడు, ఆ గొర్రె పిల్ల నువ్వే అన్నటువంటి రీతిగా చేతులు కట్టేసి చంపేయటానికి, కత్తెత్తడానికి సిద్ధపడితే నాన్న, ఈయన లోబడ్డం ఏంటండి? ఎక్కడైనా చరిత్రలో అలాంటి బిడ్డను చూసుంటాం మనం? ఏవండీ? కట్టేస్తే చేతులు కట్టేయబడి ఆ కట్టెల మీద పడుకోడానికి సిద్ధపడ్డాడంటే ఏమైపోవడానికి రెడీ అయిపోయాడు చెప్పండి? చనిపోవడానికి రెడీ అయిపోయాడండి కొడుకు. నాన్న చంపేయడానికి సిద్ధపడితే దేవుడు కోరుకుంటే నేను రెడీ అన్న కొడుకుల్ని ఎంతమంది చూస్తాం మనం చెప్పండి? ఒరేయ్ బ్రతకరా బాబు, బాగుపడతావురా, బాగుంటావురా అనే ఉద్దేశంతో చెప్తేనే ఇనరు. అలాంటిది నువ్వు చావరా అంటే చావడానికి సిద్ధపడతారేంటి? అయ్యో! ఏవండీ? ధైర్యం జేసి బిడ్డల మీదకి చెయ్యెత్తడానికే ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పేరెంట్స్ ఉంటే, ఆ రోజు నాన్న చంపేయడానికి ప్రిపేర్ చేస్తే రెడీ అయిపోయాడండి కొడుకు. ఎంత గొప్పగా పెంచాడండి నాన్న. ఎంత గొప్పగా పెరిగాడండి ఆ బిడ్డ. ప్రతి ఇంట్లో ఇస్సాకు గారు లాంటి కొడుకు ఉండాలండి. తర్వాత అమ్మ చనిపోతేనండి 3 ఏళ్ళు ఏడుస్తాడండి ఆయన. 3 సంవత్సరాలు ఏడుస్తాడండి అమ్మ కోసం. ఎవరండి ఈ కాలంలో అమ్మకు, నాన్నకు ఆ రీతిగా ఆ ప్రేమ కలిగి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. నేను ఒక వీడియో చూశానండి. నిజంగా హృదయ విదారకంగా అనిపించింది. ఏంటంటే వృద్ధులను తొలగించుకోవాలి, అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఇంజెక్షన్ ఏస్తాము అని చెప్పి పాముతో కాటేయించి చంపేశారండి. చూసారా మీరెవరన్నా? ముసలోళ్ళకి ఇంజెక్షన్ ఏస్తామని జెప్పి అట్లా సైడ్‌కి పడుకొనుంటే ఆ ఇంజెక్షన్ వెనక వైపు ఇంజెక్షన్‌కు బదులుగా పాముతో కాటేయించి చంపేశారండి ముసలాయన్ని. ఎంత విన్నాను. లేదు గానీ విన్నాను. అది వీడియోలు గూడా వచ్చాయమ్మా. అవి చూస్తే నిజంగా అవునండి. ఎంత ఘోరమైపోయిన పరిస్థితులంటే, అంత అడుగంటిపోయిన అనురాగాలు. జీవితమే ధారపోస్తే బిడ్డల కోసం తల్లిదండ్రులు. వాళ్ళను ఆ రీతిగానే చేసేది. ఎంత బాధగా ఉండేది. కానీ అటువంటి సమాజం మధ్య అమ్మ చచ్చిపోతే 3 ఏండ్లు ఏడ్చాడంటే, ఆ అమ్మ పెంచిన పెంపకం ఎంత గొప్పది, ఆయన పెరిగిన విధానం ఎంత గొప్పది గమనించండి. ఇక ఆఖరిలో చాలా చాలా ప్రధానమైనదేంటంటే, మనం పెళ్ళిళ్ళు అన్న విషయంలో ఒక జాగ్రత్త ఖచ్చితంగా వహించాలి. పిల్లోళ్ళు పెళ్లి చేసుకోబోయే పిల్లలు గావచ్చు, పిల్లలకు పెళ్లి చేయబోయేటటువంటి అమ్మానాన్నలు గావచ్చు. దౌర్భాగ్యం ఏంటంటే, ఈనాటి కాలంలో ఉన్న పిల్లలు పెద్దలకు అవకాశాలు గూడా ఇవ్వట్లేదు పెళ్ళిళ్ళు జేయటానికి. ఇస్తున్నారంటే వాళ్ళు మామూలోళ్ళు గాదని అర్థమండి. అమ్మా, నాన్న మీరు సంబంధం జూడండి. పాస్టర్ గారు మీరు సంబంధం జూడండి. మేము జేసుకుంటాం అని వస్తున్నారంటే వాళ్ళు మామూలు విషయం గాదు పిల్లలు. వజ్రాలని అర్థం వాళ్ళు. కానీ ఎంతోమంది మనకు అవకాశాలే ఇవ్వట్లేదు. మీకెందుకులెండి ఆ రిస్కు. మేమే జూసుకున్నాం. ఏవండీ గుర్తుపెట్టుకోండి. మనము జూసుకున్న పెళ్ళిళ్ళకు దేవుడు బాధ్యుడు కాడు. చిన్న ఎగ్జాంపుల్ జెప్తాను మీకు అర్థం గాటానికి. పెళ్లి భార్య కోసం ఏమైనా వెతుకులాటలు జేశాడండి ఇస్సాకు గారు? ఏమీ వెతకలేదండి. ఏ వెతుకులాటలకి ఎళ్ళలేదండి. మహనీయుడు నిజంగా నాన్న సంబంధం చూడ్డానికి పెద్ద మనిషిని పంపిస్తే ఈయన ఏం జేస్తూ ఉన్నాడని రాయబడింది తెలుసా బైబిల్‌లో మనకి? పొలంలో ధ్యానం జేస్తున్నాడని రాయబడిందండి ఇస్సాకు గారు. పొలంలో ధ్యానం జేస్తున్నాడట. పెళ్లి సంబంధాలకు ఎవరు బోయారు? చేసుకోబోయేది ఈయన. ఏ ఒక్క కొర్రి గాని. ఆ అమ్మాయి అసలు అమ్మ తల్లి ఆ తల్లి గూడానండి, రెబెకమ్మ తల్లి గూడా ఎంత మహనీయురాలంటే
చేసుకోబోయే ఆయన నేను గూడా జూడాలి గదా! నేను గూడా మనిషినే గదా! నాకంటూ మనసు లేదా? అది గాదా? ఇది గాదా? నాకంటే ఇష్టాలుండవా? ఏమి మాట్లాడకుండా అక్కడ అదిగో యజమానుడు ఇస్సాకు గనబడుతున్నాడంటే ఇక్కడి నుంచే ముసుగేసుకొని ఇద్దరు గూడానండి ఏ ఎవరు తమ ఇష్టాల గురించి అందుకేనండి వాళ్ళ దాంపత్యం ఎంత అద్భుతంగా ఉంటదంటే గుర్తుపెట్టుకోండి. దేవుడి మీద ఆధారపడిన వాడు చెడిపోయినట్టు, పడిపోయినట్టు ప్రపంచ చరిత్రలో ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన మీద ఆధారపడినటువంటి వాళ్ళు పూర్ణ శాంతి గల వారిగా చేయబడతారని రాయబడింది బైబిల్‌లో. కాబట్టి ఎంత హ్యాపీ. ఈ రోజున వాళ్ళిద్దరూ కీచులాడుకున్నట్లు, కొట్లాడుకున్నట్టు చూస్తామా? ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే కొట్లాడుకొని భార్యాభర్తలు ఎవరున్నార్రా అని జెప్తారు. ఎవరైనా పెద్దలు మధ్యవర్తిత్వం చేసేటప్పుడు భార్యాభర్తలకి ఏం జెప్తారండి? కొట్లాడుకొని భార్యాభర్తలు ఎవరున్నార్రా? సిగ్గుకరమైన విషయం ఇది. కొట్లాడుకోవడానికి అది దేవుడు ఏర్పాటు చేసింది. ఒకరినొకరు బలపరుచుకోండి. ఒకరినొకరు ఆదరించుకోండి. ఒకరు పడిపోతే ఒకరు లేవనెత్తుకోండి. ఇందుకిచ్చాడు గాని కొట్లాడుకొని చావమని చెప్పడం, భక్షించుకొని కరుచుకొని చావమని చెప్పడానికి గాదు గదా! ఇచ్చింది బంధాన్ని. ఏదో కొట్లాటలు జరుగుతున్నాయంటే అది తప్పు మందే. ఎట్టొస్తాయండి అవన్నీ? దేవుడెక్కడన్నా చెప్పాడా? చెప్పాడా మీరు చెప్పండి. భార్యాభర్తలున్న తర్వాత గొడవలు సహజం. ఎవడు చెప్పారు? సిస్టమ్ ఏర్పాటు చేసిన, వైవాహిక వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు చెప్పాడా? నువ్వు నేను చెప్తున్న మాటలేవి? మనకు చేతగాక అందరం అలా చేస్తున్నాం గాబట్టి దాన్ని సాధారణీకరిస్తారా? ఎంత పొరపాటు పిల్లారా! ఈరోజు మీరు గమనించండి. ఎదురు చూడకపోయినా, దాన్ని అసలు వెతుకులాట చెయ్యకపోయినా దేవుడు ఎంత అద్భుతమైన బహుమానాన్నిచ్చాడో మహాతల్లిని, రెబెకమ్మ తల్లిని. ఏవండీ జీవితకాలం అమ్మగారిల్లే అనుకోకుండా బతికినటువంటి తల్లండి ఆమె. ఎవడు తీసుకురాగలడండి? ఏ మ్యాట్రిమోనీ వాడు తీసుకురాగలడండి? ఏ పెద్ద మనిషి తీసుకురాగలడండి అటువంటి సంబంధాలని చెప్పండి? అది దేవుడి మీద ఆధారపడిన బ్రతుకులుంటే అలా ఉంటది జీవితాలు. తర్వాత ఎవరి కోసం? ఏ భర్త కోసం? ఆమె సొంత ప్రయత్నాలు చేసింది రూతమ్మ తల్లి గమనించండి. రూతమ్మ తల్లి ఆమె ఏమన్నా ప్రయత్నాలు చేసిందండి? భర్తను కోల్పోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవాలని గాని, ఇదిగో వాడు చేసుకోబోయాడు ఇలా ఉండాలి అన్న విషయం గాని ఏం ఆలోచన చేయలేదండి. తన పనేదో తాను చేసుకుంటూ పోతే బోయజు లాంటి ఒక అద్భుతమైనటువంటి బహుమానాన్ని దేవుడు రూతమ్మకిచ్చాడు. ఎదురు చూడలేదే ఆమె. అలాగే ఏ భర్త కోసం ఎదురు చూసిన ఆవిడ కాదు ఎస్తేరమ్మ. ఎస్తేర్ రాణి గారు ఎవరి కోసం ఎదురు చూసిందండి ఆమె అసలు? దేశాన్నేలే చక్రవర్తిని దేవుడు కట్టబెట్టాడే. అది దేవుడి మీద ఆనుకొని ఉన్న జీవితాలుంటే అలా దీవించబడతాయి మర్చిపోకండి. కనుక ప్రియులారా ఇది ఇస్సాకు గారిలో ఉన్న ఎన్నో గొప్ప శ్రేష్టమైన గుణాలు. అంటే ఆ గుణాలన్నీ గూడా వీరత్వం, విశ్వాస వీరుడి జాబితాలో ఆయన్ని సగర్వంగా నిలబెట్టాయి. రేపు వీరి సరసన చేరిన తర్వాతే కన్ను మూయాలి మనం. లేదంటే మన భవిష్యత్తు అంధకారంలో ఉంటుంది. అగమ్య గోచరంగా ఉంటుంది. ప్రమాదంలో ఉంటుంది. మెట్టుకు అట్టి పరిస్థితుల నుంచి మనం బయటపడి నీతిమంతుల పట్టిలో, విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడు పర్యంతము శక్తిలోపం లేకుండా ప్రార్థించువారుగాను, ప్రయత్నించువారముగాను ఉందుదుముగాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారు సమయాన్ని తీసుకోండి.